జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం నిజామాబాద్ లోని కలెక్టరేట్ లోని తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు. జనగణనలోకి ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ sc.cnas.government.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్లో గానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనగణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి జారీ చేయబడుతుందన్నారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యూమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్య కాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే ధృవీకరణ సమయంలో వారి ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉండదని, ఆన్లైన్ లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారన్నారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణంలో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. అయితే స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని, వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్లు నియమించడం జరుగుతుందన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జనగణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడే జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మన జనగణన ప్రక్రియలో మనం ఫస్ట్ టైం డిజిటల్ ఆన్లైన్ ద్వారా చేస్తున్న జనగణన ప్రక్రియలో ఈరోజు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వజనగణనకి విసిల్బాట్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది. ఆ సందర్భంలో నేను ఈరోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిజామాబాద్ నుంచి నమోదు చేయించాము. మ్యాక్సిమంగా ఈ చేసుకోవడానికి, మొత్తం ప్రక్రియ చేసుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. దీంట్లో మనకి కావాల్సిన బేసిక్ వివరాలు ఆ వెబ్సైట్లో లేదా ఫోన్ యాప్ ద్వారా మనం నమోదు చేయాలి. మొబైల్లో మన సంబంధించిన మొబైల్లో ఒక OTP కూడా వస్తుంది. ఈ ప్రక్రియ ఈరోజు 10 మే వరకు నడుస్తుంది. ఈ గడుపులో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత 11 మే నుంచి 9 జూన్ వరకు మన మనం చేసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ని విచారణ చేసుకోవడానికి ఎన్యూమరేటర్స్ వస్తారు. ఇందులో ఒక మంచి పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసామో ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మనం అదే జాగాలో, అదే స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మనకి ఒక కోడ్ వస్తుంది. దాన్ని SEID సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అంటాము. ఆ ఐడి మనం ఆ ఫీల్డ్ ఎన్యూమరేటర్కి చెప్తే మళ్ళీ వాళ్ళ మొబైల్లో, వాళ్ళ డివైస్లో మనం నింపిన వివరాలన్నీ వస్తాయి. వాళ్ళు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. మనం ఆ వెరిఫికేషన్ జరిగే సమయంలో అక్కడ ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఏదైతే మన లొకేషన్ నింపుతున్నామో అది మనం కొంచెం జాగ్రత్తగా, కరెక్ట్గా నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ లొకేషన్ బట్టి మనకి ఎన్యూమరేటర్స్ అలాట్ అవుతారు. ఇప్పుడు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హౌస్ లెవెల్ బ్లాక్స్ HLB క్రియేషన్స్ ఎక్సర్సైజ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ కసరత్ అంతా మేము పూర్తి చేసి ఉన్నాము. తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసే క్రమంలో మీ లొకేషన్ బట్టి మీకు ఎన్యూమరేటర్స్ అలాట్ చేస్తాము. సో ఇది ఫస్ట్ టైం మన సెన్సస్ ఆధ్వర్యంలో ఈ విసిల్బాట్ మనకి కల్పించడం జరిగింది. దీనివల్ల వేరే ప్రాంతంలో లేదా వలస కార్మికులు ఎక్కడైతే వాళ్ళు నివాసిస్తున్నారో వాళ్ళు కూడా ఈ జనగణనలో తప్పకుండా నమోదు అవ్వాలి అనేది ఒక
ఒక మంచి వెసులుబాటు సౌకర్యాలు కల్పించడం జరిగింది. నేను అందరితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని వాడుకోవాలి, వినియోగించాలి. అండ్ మీరు ఈ చేసే క్రమంలో తప్పకుండా మీరు ఏదైతే ఎస్సీ ఐడి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఏదైతే జనరేట్ అవుతుందో కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. 11 మే నుంచి 9 జూన్ వరకు మళ్ళీ దాని ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. వైశాఖ శుక్లపక్ష దశమిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ లో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సహాయకుడు ముఖ్య అతిథి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఏటా వైశాఖ శుక్లపక్ష దశమి రోజున అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు వివరించిందన్నారు. అన్ని వర్గాల వారి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కన్యకా పరమేశ్వరి మాత దేహత్యాగం ద్వారా సహనము, శాంతిని ప్రబోధించాలని, స్త్రీ శక్తి ఔన్నత్యాన్ని చాటాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, వాసవి క్లబ్ ప్రతినిధులు, వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. పవన్ కుమార్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గారికి వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. ఆరోగ్యం ధన సంపద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ నమోస్తుతే. సర్వార్థ సాధకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే. జై వాసవి మాత, జై వాసవి మాతా की వాసవి. అందరికీ శుభోదయం. జై వాసవి మాత. నిత్యము సమస్యలతో సతమతమయ్యే మా సమావేశ మందిరము ఈరోజు మాత కటాక్షంతో మంచి శ్లోకాలతో పావనమైపోయిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గురించి బ్రీఫ్గా చెప్తారని కొద్దిగా నా మాటల్లో. వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సమాజానికి ఆరాధ్య దైవం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, అహింస, ధర్మబద్ధతకు చిరస్థాయిగా నిలిచిన మహత్తర ప్రతీకగా నిలిచింది. ఆమె జీవితం కేవలం ఒక పురాణ కథగా కాకుండా సమాజానికి మార్గదర్శకమైన విలువల సంకలనంగా భావించబడుతుంది. ఈ సభను ఉద్దేశించి డి వెంకటేశం వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాసవి మాత జయంతి ఉత్సవాలను అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. మన నిజామాబాద్ జిల్లా వైశ్య కమ్యూనిటీ తరఫున, మా వాసవి క్లబ్ తరఫున, వాసవి క్లబ్స్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఈరోజు చెప్పడం జరిగింది. అదే జరగడం వల్ల ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. ఆ రోజు అక్కడికి అతను వచ్చినప్పుడు మన కల్వ సుజాత వాసవి కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారికి. ఏంటంటే ఈ వాసవి జయంతి ఉత్సవం కూడా ప్రభుత్వ జయంతి ఉత్సవంగా ప్రకటించాలి మీరు అని వారికి కోరడం వల్ల వెంటనే మన ముఖ్యమంత్రి వారు స్పందించి ఓఎస్డీతో డిస్కస్ చేసి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో డిస్కస్ చేసి మన 3 days బ్యాక్ వారు మనకు అఫీషియల్గా ఈ వాసవి జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది ఎంతో అదృష్టము. వాసవి మాత యొక్క త్యాగానికి ప్రతీకగా మనం భావించాలి. ఇన్ని ఏళ్ళ తర్వాత మన కులానికి ఒక అధికారికంగా ఒక గుర్తింపు
మన సొసైటీలో వచ్చిందంటే ఇది చాలా అరుదు, చాలా మనం విశేషంగా తీసుకోవాలి దీన్ని. ప్రజలందరికీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి నమస్కారం. వాసవి మాత ఎవరైనా మనకు భగవంతుడు కానీ దేవత కానీ వాళ్ళు మానవ జన్మలో వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళిపోతారు. అట్లనే మాత కూడా తన వచ్చి భూమిపై అవతరించి, అంటే నాకు అర్థమైందంటే మా బాన్స్వాడలో అయితే చాలా బాగా చేస్తారు వాసవి కన్యక పరమేశ్వర ఉత్సవాల జయంతి కానీ చాలా సార్లు. అంటే ఆమె 11వ శతాబ్దంలో వచ్చి మానవ తన దేహత్యాగం చేసి తన దేహత్యాగం ద్వారా అందరికీ అంటే సహనం శాంతి నేర్పించి ఇప్పటికి కూడా ఆమె ఒక లక్ష్మీ స్వరూపంగా భారత స్వరూపంగా వెలిసి మనందరి ఆశీస్సులు ఆమెపై ఉండాలని, కేవలం వైశ్వరికి కాకుండా మన రాష్ట్రం పైన మన దేశం పైన ఆమె ఆశీస్సులు అందరికీ కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ పాత కలెక్టర్ గ్రౌండ్ లో ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడల్లో ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించి టార్చ్ ర్యాలీ, క్రీడల పతాకావిష్కరణ మరియు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయని లక్ష్యంతో కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. అలాగే ప్రతి జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ స్టేడియాలు, కోచింగ్ సెంటర్లు, జిమ్నేషియంలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ దర్బాన్ ఎమ్మెల్యే ధనపత్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ యువత క్రీడాకారులు వేసవిలో చెడు అలవాట్ల బారిన పడకుండా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. NSL లో పోలీసులే కాకుండా సేవాభావం కలిగిన ప్రముఖులను కౌన్సిల్ లో చోటు కల్పించి ముందుకు సాగడం మంచి పరిణామం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలన్నారు. నగరంలో సింథటిక్ ట్రాక్ తో కూడిన స్టేడియం నిర్మాణం చేపట్టాలన్నారు. స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. నిజామాబాద్ నగర మేయర్ మాట్లాడుతూ NSC ప్రీమియర్ లీగ్ క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన అంశమని, క్రీడలు అనేవి యువతకు ఎంతో మెరుగుపడడానికి దోహదపడతాయన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ యువత విద్యార్థులు మొబైల్ నుంచి మత్తు పానీయాలకు దూరంగా ఉంచడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతినిత్యం క్రీడలో సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ, పట్టుదలతో పాటు మంచి నాయకత్వం అలవడుతుందన్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, యోగా పోటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదంతో యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, అదనపు డీసీపీ రామచంద్రరావు, కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవితారెడ్డి, సంయుక్త కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 30-40 సంవత్సరాల కింద ఏది ఎవరు వచ్చినా వాలీబాల్ ఇప్పించారు, ఒక నెట్ ఇప్పియండి సార్, మాకు మన వాలీబాల్ నెట్ ఇప్పియండి సార్, క్రికెట్ బ్యాట్ ఇప్పియండి సార్. ఇప్పుడు ఎవరు అడిగేటోడు చెప్పలేడు. ఇప్పుడు ఇంకోళ్ళు అడుగుతున్నారు వేరే వస్తువులు. ఆ వస్తువులకు దూరం ఉండాలని మా ఎస్పీ గారి ఒక छोटा बोलते हैं ना, खतरे खतरे से दरिया बढ़ता। उन्होंने ये खतरा से काम शुरू किया निज़ामाबाद ज़िले में कि यहाँ से हमारे बच्चों का जो भविष्य खराब होने वाला है उस भविष्य को बचाओ, उन हमारे यंग जनरेशन को बचाओ। अब ये मेरा ही उनका ही नहीं है, हमारा काम है। अब उन्होंने एक चिंगारी लगा के हम तक पहुँचाए। अब उसको ये मैसेज को लेकर गाँव-गाँव जाइए, గ్రామాలకు వెళ్ళండి. అక్కడ మన స్పోర్ట్స్ గురించి ఎవరు పాత అథ్లెట్స్ గురించి చెప్తున్నా నేను, మిత్రులారా, मैं भी जूनियर वॉलीबॉल स्टेट खेला, बैडमिंटन इंटर यूनिवर्सिटी खेला, तो कामारेड्डी YFC बोल के जो टीम थी हमारी पूरे स्टेट में टॉप वॉलीबॉल टीम थी, प्रोफेशनल्स में. ఇవన్నీ మేము నేర్చుకుంటూ వచ్చినాక ఏమవుతుందంటే కవిత మేడం కూడా ఒక వర్డ్ రిపీట్ చేసినారు, उनको पसीना आने के बाद उसको पहली नींद आती. ఇప్పుడు యువకులకు ఏమైంది, రాత్రి అంతా పడుకోవట్లేదు, ఆ మొబైల్ పట్టుకున్నారు, ఆ మొబైల్ ద్వారానే రాత్రి 2 బజే వరకు వదులుతలేదు. దానివల్ల వాళ్ళ ఫిజిక్స్, వాళ్ళ ఆరోగ్యం అవన్నీ కూడా ఎంత మజల్ సగపోతూ ఉండాలనో అది ఉండలేకపోతుంది, వేరే అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఫోర్స్ చేసి అరే మానేరా అంటే వాడు మానరు. దానికి ఇదే మన మందులతో
डिसीजन ये मुझे है स्पोर्ट्स, उनको स्पोर्ट्स में लाओ, बच्चों को गांव-गांव खिलाओ। पहले हम देखते थे हर छोटे गांव में कि उन्होंने निजामाबाद का नाम सारे देश में, दुनिया में रोशन करे। मैं उनको भी बहुत मुबारकबाद देता हूँ। అలాగే ఈరోజు మనకు ఒక ఛాలెంజ్ ఉంది. ఆ ఏం ఛాలెంజ్ అంటే ఇలా భవిష్యత్తు యువకులు ఎటుపోతున్నారు, యువకుల భవిష్యత్తు ఎట్లా, ఈ భవిష్యత్తు అంటే యంగ్ ఇండియా, యంగ్ వాళ్ళను మనం కాపాడితేనే యంగ్ ఇండియా, లేకుంటే యంగ్ ఇండియా కాదు. మరి దానికి సాయి చైతన్య గారు చాలా సీరియస్గా ఆలోచన చేసినారు. అంటే వట్టిగానే మనం చెప్పుకుంటూ పోతే కాదు, ఒక యాక్టివిటీస్ చేపియాలి. एग्जाम्पल साई चैतन्य जी आपसे बोल रहा हूँ, हम जब 7th 8th 9th 10th तक स्कूल 4 बजे छोड़ते सीधा ग्राउंड को जाके ग्राउंड में किताबें रख देते थे। वहीं से हम लोग एक दिन बैडमिंटन, एक दिन वॉलीबॉल, एक दिन बास्केटबॉल, एक दिन कबड्डी, क्रिकेट नहीं खेले हम लोग, नहीं इसलिए किया। डेवलपमेंट दिशा ముందుకెళ్తే నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే క్రీడల్లో చెప్తాను, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నా నిజామాబాద్ పుట్టినిల్లు. నిజామాబాద్ మట్టి కానీ, నిజామాబాద్ నీరు కానీ, నిజామాబాద్ గాలి కానీ క్రీడాకారులకు, కళాకారులకు, యోగాలకు పుట్టినిల్లు. శబరిల గారు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ స్పోర్ట్స్ గురించి ఇక్కడ 400 మీటర్ సింథటిక్ స్పోర్ట్స్ స్టేడియం గురించి ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. కానీ ఇప్పటికీ అది ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే ఒక కోచ్ కూడా, అఫీషియల్ కోచ్ కూడా లేకుండా ఇవాళ స్టేట్లో నుండి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఎదుగుతున్నారంటే అది కేవలం నిజామాబాద్ జిల్లా మాత్రమే. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే కూడా ఆ షెడ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంత డెడికేషన్ ఉన్న క్రీడాకారులు నిజామాబాద్లో ఉన్నారు. కానీ ఎటువంటి సహకారం లేదు, ఒక స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు, రాజారాం స్టేడియం 13 ఎకరాలలో అది కూడా డెవలప్మెంట్ లేదు. ఇక్కడ శబరిల్ గారు ఉన్నారు, మనం కలిసికట్టుగా, ఎందుకంటే అన్న క్రెడిట్ ప్రభుత్వానికే దక్కుతుంది. నా వంతు పిల్లదారిలో పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు, మన నిజామాబాద్కి వారిని నియమించినందుకు, మనం వారు వచ్చినందుకు మనం ఎంతో అదృష్టవంతులమని అనుకుంటున్నాను. అలాగే ఈ ఎన్ఎస్సి లీగ్ ద్వారా ఎన్నో విజయవంతమైన కార్యక్రమం ఎంతో ముఖ్యం. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని, అట్లానే ఈ యొక్క మెసేజ్ ఏవైతే ఉందో ట్రాఫిక్ పరంగా కానివ్వండి, డ్రగ్స్ పరంగా కానివ్వండి, లేదంటే సైబర్ క్రైమ్ పరంగా కానివ్వండి, మీరు ఈ మెసేజ్ని మీ యొక్క విలేజెస్, మీ యొక్క గ్రామాలు, మీ యొక్క వాడల దాకా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సమ్మర్ ఎఫెక్ట్ కారణంగా వేల్పూర్ మండలంలోని పచ్చనడకడలో చేపల మార్కెట్ సందడిగా మారింది. వేసవి కాలంలో చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణమవుతాయని, అధిక ప్రోటీన్ అందిస్తాయని, దీంతో ప్రజలు కూడా వేసవిలో చేపలు తినేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ సందర్భంగా చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లబరచడానికి మరియు పోషకాల లోపాన్ని తీర్చడానికి చేపలు ఒక ఉత్తమమైన ఔషధంగా పనిచేస్తాయని గంగాపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. గ్రామము చిన్న చెరువులో చేపలు అయితే పొద్దున సాయంత్రం చేపలు అమ్ముతాము. లైవ్ చేపలు పొద్దున 2 గింటలు, సాయంత్రం 2 గింటలు చేపలు అమ్ముతాము. రవాటాలు, బొచ్చేలు, లైవ్ చేపలు, పాప్లెట్లు అన్నీ 140 గడికి అమ్ముతాము. మంచి చేపలు, మంచి బొచ్చేలు, మంచి రవాటాలు.
తెలంగాణ రీజనల్ MLB కప్ విజేతలుగా తొర్లికొండ జట్టు మరియు సత్యశోధ సిరికొండ జట్టులు ఎంపికయ్యాయి. ఈ నెల 23 నుండి 26 తేదీ వరకు జావేద్ భాయ్ మినీ స్టేడియం ఆర్ము క్రీడా మైదానంలో జరిగిన MLB అండర్-11 కప్ పోటీలలో 22 టీంలు పాల్గొన్న గ్రూప్ ఏలో తొర్లికొండ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రూప్ బిలో సత్యశోధ సిరికొండ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగే MLB ఇండియా కప్ పోటీలలో ఈ యొక్క 2 జట్లు పాల్గొంటాయని గెలుపొందిన జట్లకు MLB ఇండియా ఇన్ఛార్జ్ డేవిడ్ ట్రోఫీని అందజేస్తారు. తొలికొండ జట్టుకు కోచ్గా మర్కంటి గంగామోహన్, కృష్ణపురం సాయి కుమార్, సత్యశోధ సిరికొండ జట్టుకు కోచ్గా సంతోష్ దండు అనిల్ వివరించారు. ఈ కార్యక్రమంలో MLB అఫీషియల్స్ సంకిట్ శెట్టి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేడేను జయప్రదం చేయాలని IFTU నిజామాబాద్ నగర కార్యదర్శి శివకుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు నిజామాబాద్ నగరంలోని మల్లారం మేఘన డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే గతంలో 1886 అమెరికాలోని చికాగో నగరంలోని ఆ రోజు కార్మికులు 8 గంటల పని దినాన్ని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఉండాలని 8 గంటల పని దినం కోసం ఆ రోజు కొట్లాడి పోలీస్ తూటాలకు కార్మికులు బలయ్యారు. బలి అయిన తర్వాత ఏదైతే కార్మికులకు చట్టాలు ఉంటాయో ఆ చట్టాల కోసం వాళ్ళు ఆ రోజు కొట్లాడడం జరిగింది. ఈరోజు కార్మికులకు ఆ చట్టాలు వర్తిస్తున్నాయంటే ఆ రోజు కార్మికులు కొట్లాడారు కాబట్టి ఆ చట్టాలు ఇలా వర్తిస్తున్నాయి. అసంఘటిత కార్మికుల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఈ మేడే స్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే 1వ తారీఖు మేడే ఏదైతే నిజామాబాద్ NR భవన్ కోటాగల్లీలో పెద్ద బహిరంగ సభ ఉంటుంది, ఆ పెద్ద బహిరంగ సభ విజయవంతం చేయాలని కార్మికుల్ని కోరుతున్నాం. వేల్పూర్ మండలం పడగ గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో 333వ ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం అర్చన అభిషేకం నిర్వహించి అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వనితామణి నీ వేడుకము ఈ ఘోర పాపం పొంగినంతర కృంగ చేయుటకు ఈ ఘోర పాపం వనితామణి నీ వేడుకము ఈ ఘోర పాపం పొంగినంతర కృంగ చేయుటకు ఈ ఘోర పాపం వాసిగా బ్రహ్మాండపురముల విశ్వ బ్రాహ్మణ ఇంటి లోపల ప్రేమ గల పుత్రుండనయ్యి గట్టిగా నుండి కరుణ చూసేదా భూదేవి నీకు కష్టములు లేకుండా చేసేదా భూదేవి నీకు గట్టిగా నుండి కరుణ చూసేదా. AUKS జాతీయ ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఆర్మూరు పట్టణంలో గోడ ప్రతులు ఆవిష్కరించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరగబోయే జాతీయ ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఉన్న కుమారనారాయణ భవన్ వద్ద శనివారం AUKS ఆర్మూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గోడ ప్రతులు ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి దేవారం, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి కిషన్ లో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలో జరిగే ఈ మొదటి మహాసభను రైతాంగం కార్మికులందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ ప్రథమ మహాసభ వచ్చే నెల 11, 12, 13 తేదీలలో కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణంలో జరుపుకోబోతున్నాం. ప్రధానంగా ఈ ఐక్య రైతు సంఘం ఏర్పడిన తర్వాత 16 రాష్ట్రాలలో కింది స్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మహాసభలు జరుపుకొని జాతీయ ప్రథమ మహాసభను తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందు పట్టణంలో జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రధానంగా ఈ రైతు ఉద్యమాలను మద్దతు చేస్తున్నటువంటి సానుభూతిపరులు కావచ్చు, లేదు విప్లవ సానుభూతిపరులు కావచ్చు, ఈ మహాసభలు విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా అండదండలు అందించి మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది, అట్లాంటిని వెనుకకు కొట్టినప్పటికి కూడా చాప కింద నీరులాగా ఇప్పటికీ అది
నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి ఏదైతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అనేకమైనటువంటి పంటలకు బీమా సౌకర్యం కావచ్చు, అవన్నిటినీ కూడా ఇవాళ తుంగలో దొక్కుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నిటిని కూడా మనం వ్యతిరేకించి ఈ మహాసభలలో చర్చించుకుంటాం. కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి రైతాంగానికి మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.